మరొకసారి ఆయనకు కృతజ్ఞతలు చెప్తున్నాం. ఒక ఉత్తరాంధ్ర అంటే పోరుగడ్డ అని చెప్పొచ్చు. స్టీల్ ప్లాంట్ ఉద్యమాలు లాంటి ఎన్నో చారిత్రాత్మకమైన ఉద్యమాలు జరిగాయి ఇక్కడ. అలాంటి ఉత్తరాంధ్ర అభివృద్ధి కోసం ఏకంగా విశాఖపట్నాన్నే ఆ రోజు పరిపాలనా రాజధానిగా చేయాలని ఆకాంక్షించిన ముఖ్యమంత్రిగా చరిత్రలో జగన్మోహన్ రెడ్డి గారు ఉంటారు. ఈ ప్రాంతానికి ఉన్న రాజకీయ నేపథ్యంలో ఇక్కడున్న పరిస్థితుల మేరకు ప్రజల పక్షాన వైఎస్ఆర్ పార్టీ నిలబడడానికి మరొకసారి పునరంకితం అవుతామని సందర్భంగా చెప్తున్నా. మీరు చూశారు, గత 8 నెలల్లోనే ఈ రాష్ట్ర ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం ఏ విధంగా పూర్తిగా ప్రజల్లో పరపతి కోల్పోయిందో మీరందరూ చూస్తూ ఉన్నారు. చెప్పిన దానికి చేసేదానికి పొంతనే లేదు. చెప్పాడంటే చేస్తాడంతే అని జగన్మోహన్ రెడ్డి గారి గురించి చెప్తే, చెప్పాడంటే ఏనాడు చేయడంతే అని చంద్రబాబు గురించి మనం అనుకునే విధంగా మరొకసారి నిరూపణ అయింది. నిన్ననే గ్రూప్ 2 ఉద్యమం కోసం, గ్రూప్ 2 పరీక్షలకు సంబంధించి నిరుద్యోగ యువత విశాఖపట్నంలో రోడ్డెక్కితే మొత్తం రాష్ట్రం అంతా కూడా ఒక్కసారిగా ఈ ప్రభుత్వ దుర్మార్గం ఏ విధంగా ఉంటుందో మళ్ళీ చూసింది. ఎన్నికల ముందు లోకేష్ యువగళం అని తిరిగాడు, కానీ అసలైన యువగళం నిన్న విశాఖ వేదికగా ఈ రాష్ట్రంలో వినబడిందని మేము చెప్తున్నాం. ఎందుకంటే చంద్రబాబు నాయుడు ఎవ్వరిని వదిలిపెట్టలే. మోసాల పుట్టలాంటి చంద్రబాబు నాయుడు తెలుగుదేశం పార్టీ రైతుల్ని, మహిళల్ని, విద్యార్థుల్ని, ఉద్యోగుల్ని ఎవరిని విడిచిపెట్టలేదు. ఏ ఒక్క పేదలకి పనికొచ్చే పథకాన్ని కూడా సక్రమంగా అమలు చేయట్లే. ఇవాళ ఆరోగ్యశ్రీ కూడా సరిగా అమలు కాని పరిస్థితులు ఉన్నాయి. ఈ నేపథ్యంలో వైఎస్ఆర్ పార్టీ రాష్ట్ర వ్యాప్తంగా ప్రజల పక్షాన్ని నిలబడడానికి సంసిద్ధంగా ఉంది. ఆ క్రమంలో ఉత్తరాంధ్ర కూడా ప్రజల పక్షాన పూర్తి స్థాయిలో నిలబడే విధంగా నాకిచ్చిన బాధ్యతల్ని వారందరితో పాటు కలిసి చేస్తానని చెప్తున్నా. రీజనల్ కోఆర్డినేటర్ అంటే వేరే ఏదో అని నేను అనుకోను. మనందరం కలిపి టీం వర్క్ చేద్దామని ఈ పత్రికా ముఖంగా మరొకసారి మా వైఎస్ఆర్ పార్టీ శ్రేణులకు కూడా చెప్తున్నా. ఇవాళ మనం అధికారం ఉన్నా లేకపోయినా జగన్మోహన్ రెడ్డి గారు పేదల పక్షపాతిగా ఏ విధంగా నిలబడ్డారో అదేవిధంగా ఆయన అడుగుజాడల్లో నడుద్దాం. మీరు చూస్తా ఉన్నారు, వచ్చిన 8 నెలల నుంచి చంద్రబాబు నాయుడు గారి రాష్ట్రంలో 2 పథకాలు అమలు చేస్తున్నాడు. ఒకటి చంద్రన్న పగపట్టినట్టుగా అన్ని వర్గాల్ని, ఇటు లబ్ధిదారులు మొదలుకొని వైఎస్ఆర్ పార్టీ కార్యకర్తల వరకు వేపించు తినేయడం కార్యక్రమం. చంద్రన్న ఒక్క చెప్పింది చేయకుండా, ఒక్క స్కీమ్ కూడా అమలు చేయకుండా, సూపర్ 6 లాంటివన్నింటినీ కూడా మడతపెట్టి బీరువాలో పెట్టుకుని కనీసం వాటి జోలికి వెళ్ళని పరిస్థితి. ఇవన్నీ చూసినప్పుడు ఒక ప్రతిపక్ష పార్టీగా మనకి ఇంకా బాధ్యత ఉందని మేమందరం భావిస్తూ ఉన్నాం. ప్రతి విషయంలోనే నిలదీస్తాం. ఏదో జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రాన్ని అప్పుల్లో ముంచేశాడని చెప్పి పెద్ద ఎత్తున దుష్ప్రచారం చేశారు. కానీ వాస్తవాలు ఏంటనేది ఇవాళ ప్రజలకు తెలుస్తోంది. కేవలం 6-7 నెలల కాలంలో 1,19,000 కోట్ల రూపాయలు అప్పులు చేసి ఏం చేశాడో కూడా తెలియదు. ఒక్క పథకాన్ని అమలు చేయలే. ఈ 8 నెలల కాలంలో ఆయన కొంతమంది లబ్ధిదారులకి 828 రూపాయలు అకౌంట్లో వేశాడు. తెలుసు కదా, ఒక్క బండ ముఖం మీద కొట్టాడు, ఒక గ్యాస్ బండ, దాని సబ్సిడీ 828 రూపాయలు. ఇది తప్ప ఇంక నేనేమన్నా అమలు చేశానని చెప్తే చంద్రబాబుని చెప్పమని అడుగుతున్నాం మేము. సంవత్సరానికి 3 గ్యాస్ బండ్లు ఇస్తానని అది కూడా ఒకటి ఇచ్చాడు. అందుకే ఎప్పుడూ కూడా ప్రజల మీద బండలేసే కార్యక్రమమే తప్ప చంద్రబాబు ఎప్పుడు వచ్చినా ఇంకేమీ చేయడని మరొకసారి నిరూపణ అయిందనేది సందర్భంగా చెప్తూ, పెద్దలు బొత్స సత్యనారాయణ గారు, మా శాసన మండలి ప్రతిపక్ష నేత పెద్దలు మాజీ ఉప ముఖ్యమంత్రి కృష్ణదాస్ గారు, అదేవిధంగా ధర్మాన ప్రసాద్ గారు,
సీనియర్ నాయకులు మాజీ మంత్రివర్యులు పెద్దల అమర్నాథ్ గారు, మాజీ మంత్రివర్యులు చిన్న శ్రీను గారు, ఇక్కడ ఎంపీ